సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. సొంతూళ్లకు పట్టణవాసులు పయనమయ్యారు. సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో బస్సులు, రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పండగ సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండడం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ భారీగా పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో అధికారులు 11 టోల్ బూత్లను తెరవగా హైదరాబాద్ వైపు 5 టోల్ బూత్లను తెరిచారు. నిమిషానికి సుమారు 20 వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని, ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. సొంతూళ్లకు పట్టణవాసులు పయనమయ్యారు. సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో బస్సులు, రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పండగ సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండడం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇక సంక్రాంతి సెలవులు రావడంతో నగరవాసులంతా పట్నం వదిలి పల్లెలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, మనకి నిన్నటి నుంచే సంక్రాంతి పండుగ నేపథ్యంలో మొత్తం పట్నం వదిలి పల్లెలకు బారులు తీరారు ప్రజలందరూ కూడా. చాలా వరకు ఈ రోజు సాయంత్రం రేపటికల్లా మనకి ఎక్కువ మంది గ్రామాలకు వెళ్తారు. ఎందుకంటే సంక్రాంతి పండుగ దాదాపుగా హాలిడేస్ కూడా మనకి 6 days ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. సో పండుగ 3 రోజులు జరుపుకున్నప్పటికీ కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి చాలా ఘనంగా జరుపుకుంటున్నప్పటికీ కూడా అంతే స్థాయిలో తెలంగాణలో కూడా జరుపుకుంటారు. కాబట్టి సో ఇక చాలా వరకు ఈ ప్రజలందరూ కూడా ఆల్రెడీ సిటీని వదిలి గ్రామాలకు పయనమై వెళ్తున్నారు. అయితే మనకి నిన్నటి నుంచే ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువైపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి పంతంగి టోల్ గేట్ దగ్గర మనకి అక్కడ కొంత హైవే విస్తీర్ణ పనులు మెల్లగా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కొంత లేట్ జరుగుతుంది. కాబట్టి వాహనాలు మెల్లగా కదులుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం మనకి ఇబ్రహీంపట్నం వరకు కూడా పడుతుంది. కాబట్టి రామోజీ ఫిలిం సిటీ నుంచి మనకి వాహనాలు మెల్లగా కదలడం జరుగుతుంది. కాబట్టి పంతంగి టోల్ గేట్ దాటాలంటే కనీసం 2 గంటల సమయం మనకి అదనంగా పడుతుంది. అంటే ఒకప్పుడు రామోజీ ఫిలిం సిటీ నుంచి పంతంగి టోల్ గేట్ దాటేందుకు మనకి 30 నుంచి 40 నిమిషాలు సమయం మాత్రమే పట్టేది. కాకపోతే ఇప్పుడు మనకి దాదాపు 2 గంటల సమయం పడుతుంది పంతంగి టోల్ గేట్ దాటాలంటే. కాబట్టి వాహనాలు రద్దీ దృష్ట్యా మనకి యాదాద్రి భువనగిరి పోలీసులు, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉన్నారు. మనకి పంతంగి టోల్ గేట్ దగ్గర ఇటు నార్కట్పల్లి నుంచి వచ్చే వాహనాలు, అదేవిధంగా చిట్యాల భువనగిరి నుంచి వచ్చే వాహనాలు, దాని తర్వాత మనకి కొర్లపహాడ్ దగ్గర కూడా మనకి ఒక టోల్ గేట్ ఉంటుంది. కాబట్టి సో అది సూర్యాపేట పరిధిలోకి వస్తుంది. కాబట్టి అక్కడ కూడా కొంత వాహనాల రద్దీ మరింత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మనకి నల్గొండ దగ్గర నార్కట్పల్లి నుంచి రైట్ సైడ్ కి, అంటే మనకి ఎవరైతే గుంటూరు, విజయవాడ వెళ్ళాలనుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు విజయవాడ నుంచి కాకుండా నార్కట్పల్లి నుంచి నల్గొండ వయా మిర్యాలగూడ ఇలా మాచర్ల మీదుగా వెళ్లాలని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే సూచన బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సజెషన్స్ కూడా చేస్తున్నారు. సో ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే రద్దీ మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజు నుంచి మరింత రద్దీ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. రేపు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ
యాదాద్రి భువనగిరి పోలీసులు, అదేవిధంగా నల్గొండ పోలీసులు, సూర్యాపేట పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు సూచనలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే వాహనదారులు ముఖ్యంగా ఈ యొక్క వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, దాంతో పాటు ఉదయం వేళలా కుటుంబ ఫ్యామిలీతో కలిసి ఈ యొక్క గ్రామాలకు వెళ్తూ ఉంటారు కాబట్టి సో మంచు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి కూడా సూచనలు చేస్తున్నారు. సో ఏదేమైనా సరే మనకైతే ఈ యొక్క పండగ రద్దీ దృష్ట్యా మాత్రం విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఆల్రెడీ ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. మనకి అది ఎల్బీ నగర్ నుంచి ఆల్రెడీ ఇప్పుడు ఎల్బీ నగర్ దగ్గర కూడా పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా మెల్లమెల్లగా కదులుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ప్రజలందరూ అంటే ఇప్పుడు సిటీలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క బస్సుల కోసం ఎల్బీ నగర్కి వెళ్తుంటారు. ఎల్బీ నగర్ దగ్గర నుంచి గ్రామాలకు పయనం వెళ్తుంటారు నేపథ్యంలో అక్కడ ఒకవైపు ఇక బస్సుల ఎక్స్ట్రా పెంచామని చెప్పేసి ఆర్టీసీ చెప్తున్నప్పటికీ కూడా మనకి మరోవైపు సొంత వాహనంలోనే ఇళ్లకి వెళ్తుంటారు కాబట్టి సో వారు ఈ బస్సులు ప్లస్ ఈ వాహనాలన్నీ కూడా ఒక్కసారిగా ఇక్కడికి మనకి సిటీ అవుట్స్కట్స్ కి రావడం తోటి ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగింది. కాబట్టి అది మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కాబట్టి సిటీలో మాత్రం మనకి ఈ రోజు నుంచి దాదాపుగా అందరు పిల్ల పాపలతో కలిసి అందరు కూడా గ్రామాలకు వెళ్తుంటారు. కాబట్టి రేపు మొత్తం దాదాపుగా ప్రతిసారి చూస్తూ ఉంటాం మనం. సంక్రాంతి పండుగ అంటేనే సిటీ మొత్తం ఖాళీ అయింది, రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయని బోసిపోయి ఉన్నాయని చెప్పేసి చెప్పుకుంటాం. సో అదే సిచ్యువేషన్ కూడా మరి ఈసారి పండుగ కూడా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి 6 రోజులు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలో కూడా పండగ ఎంతో ఘనంగా జరుపుకుంటారు కాబట్టి సో వారందరూ కూడా మనకి గ్రామాలకు వెళ్లే అవకాశం. మరోవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మనకి తెలంగాణ నుంచి వారందరూ కూడా ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకొని నిన్నటి నుంచి వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి దాదాపుగా మనకి రేపటి వరకు అంటే ఈ రోజు కొన్ని కంపెనీస్ కి వర్కింగ్ డే కాబట్టి రేపటి నుంచి మనకి హాలిడేస్ ఉన్న నేపథ్యంలో సో ఇక రేపు దాదాపుగా ఎక్కువ మంది వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. తిరిగి మళ్ళీ పండగ అంటే మనకి 14, 15, 16 ఈ 3 రోజుల పాటు సంక్రాంతి ఘనంగా జరుపుకుంటారు కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో తిరిగి మళ్ళీ 17 నుంచి మళ్ళీ ఇటు హైదరాబాద్ కు వచ్చే వాహనాల రద్దీ మరింత ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో అప్పుడు కూడా సమస్య మరింత జటిలం అవుతుంది. అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే సమస్య జటిలం ఉంటుందో సో అప్పుడు తిరిగి మళ్ళీ వాహనాలు హైదరాబాద్ కు వచ్చే సమయంలో కూడా మరింత జటిలం అవుతుంది. కాబట్టి మనకి ముఖ్యంగా టోల్ గేట్ దగ్గర మాత్రం మనకి వాహనాలని మనకి గతంలో పోలిస్తే ఇప్పుడు అదనంగా 2-3 టోల్ గేట్లు ఏర్పాటు చేసిన తర్వాత మనకి ఒక నిమిషం వ్యవధిలోనే 10 నుంచి 15 లేదంటే 20 వాహనాలు కూడా ఒక్కసారిగా వెళ్లేలాగా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క టోల్ గేట్ దగ్గరికి రాగానే వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా సూచనలు చేస్తున్నారు. టోల్ గేట్ కంటే ముందే మనకు 2 కిలోమీటర్ల మేరే మొత్తం జామ్ అవుతుంది కాబట్టి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సో అక్కడ టోల్ గేట్ దగ్గర రాగానే మరింత జటిలమై అవుతుంది ట్రాఫిక్ సమస్య కాబట్టి సో అక్కడ వాహనాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అదేవిధంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా మనకి టోల్ గేట్ దగ్గర ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అది రిపీట్ కాకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే టోల్ సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది. నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మనకి ఈ యొక్క నేషనల్ హైవే హైదరాబాద్ టు విజయవాడ వెళ్లే నేషనల్ హైవే దగ్గర మనకి చిట్యాల దగ్గర మనకి నేషనల్ హైవే పనులు జరుగుతున్నాయి. సో ఆ నేపథ్యంలో కొంత ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువ అవకాశం ఉన్న నేపథ్యంలో మనకి నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో ఆయన ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. సో సూచనలు కూడా కొన్ని చేయడం జరిగింది. ఒకవైపు రోడ్డు పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి కొన్ని సూచనలు చేయాలని చెప్పేసి కూడా సర్వీస్ రోడ్లలో ఈ వాహనాలు వెళ్లేలా ప్లాన్ చేయాలని చెప్పేసి సర్వీస్ రోడ్ల నుంచి మళ్ళీ ఇది ఆపోజిట్ అంటే మన రాంగ్ రూట్ లో ఇతర వాహనాలు రాకుండా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు ఏవైతున్నాయి అవి మాత్రం వెళ్లేలా చూడాలని చెప్పేసి కూడా సూచనలు చేయడం జరిగింది. సో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మరింత ఎక్కువ ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి మనకి ఇక్కడ మన పంతంగి అదేవిధంగా కొర్లపాడు ఈ 2 టోల్ గేట్లు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయి కాబట్టి సో మరింత ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ అవకాశం ఉంది. అంటే మనకి పంతంగి అంటే నల్గొండ అంటే యాదాద్రి భువనగిరి జిల్లా అయినప్పటికీ కూడా ఇటు సమన్వయంతో యాదాద్రి భువనగిరి పోలీసులు అదేవిధంగా నల్గొండ పోలీసులు సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి అదేవిధంగా సూర్యాపేట దగ్గర మన కొర్లపాడు ఉంటుంది, అది సూర్యాపేట డిస్ట్రిక్ట్ పరిధిలోకి వస్తుంది. సో అక్కడ కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ నరసింహ ఎప్పటికప్పుడు వాహనాలు అందరినీ కూడా అప్రమత్తం చేయాలని చెప్పేసి సో వారికి సూచనలు చేయాలని చెప్పేసి సో వారు వెళ్లే మార్గం ఏదైతే ఉందో వేరే మార్గం నుంచి వెళ్ళడం వల్ల కొంత ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది అని చెప్పేసి కూడా చెప్పాలని చెప్పేసి కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ కూడా సూచనలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. అంటే మనకి ఈ రోజు నుంచి రేపు వెళ్ళింది అదేవిధంగా పండగ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వాహనాలు మళ్ళీ రిటర్న్ ఇటు హైదరాబాద్ కు వచ్చేంత వరకు కూడా అప్రమత్తంగా ఉంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి సో మనకి సిటీ అయితే మాత్రం దాదాపుగా రేపు ఎక్కువ ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. దాదాపు ప్రజలందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా గ్రామాలకు వెళ్లి పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సో తిరిగి మళ్ళీ మనకి 17, 18, 19 3 తేదీలలో హైదరాబాద్ కి ప్రయాణం అవుతుంటారు. కాబట్టి సో మనకి రేపు దాదాపుగా సిటీ మొత్తం కూడా దాదాపుగా ఖాళీ అవుతుంది. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూకట్పల్లి, షేర్లింగంపల్లి అదేవిధంగా పటాన్ చెరువు, మియాపూర్, ఇక్కడ ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ ఈ ప్రాంతాలలో ఎక్కువగా
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు కాబట్టి కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఎక్కువగా ఉంటారు కాబట్టి సో ఇవంతా కూడా దాదాపుగా ఖాళీ అవుతుంది. ఎందుకంటే ఎక్కువగా ఈ పండగ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సంక్రాంతి అంటేనే వాళ్ళకి ఒక పండగ వాతావరణం కాబట్టి సో వారందరూ కూడా ఆల్రెడీ పైన వెళ్తున్నారు. రేపు ఎక్కువ మంది వెళ్లే అవకాశం కూడా ఉంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలసాయిబాబా భూముల వ్యవహారంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం వహించింది. 7,000 కోట్ల విలువైన భూములను వదులుకోవడానికి సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. కొండాపూర్లోని బాలసాయిబాబా ట్రస్ట్ భూములపై కోర్టుకు సరైన నివేదిక ఇవ్వడంలో విఫలమైంది. చివరి అంశంగా ఫైన్తో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పినా పట్టించుకొని ఐఏఎస్ లోకేష్. అక్రమాలు జరిగాయని ఇప్పటికే నివేదిక ఇచ్చినా ఏపీ దేవాదాయ శాఖ అయినా స్పందించని తెలంగాణ సర్కార్ ఎవరి కోసం ఈ జాప్యం? 7,000 కోట్ల విలువైన భూములపై ఎందుకీ నిర్లక్ష్యం? ఇప్పటికే ఈ భూముల్లో పాగా వేసిన నూజివీడు సీడ్స్, భూపతి ఎస్టేట్స్ తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్న తెలంగాణ సర్కార్. బాలసాయిబాబా భూముల వ్యవహారంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 7,000 కోట్ల విలువైన భూములను వదులుకోవడానికి సిద్ధమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొండాపూర్లోని బాలసాయిబాబా ట్రస్ట్ భూములపై కోర్టుకు సరైన నివేదిక ఇవ్వడంలో విఫలమైంది. చివరి అవకాశంగా ఫైన్తో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పినా ఐఏఎస్ అధికారి లోకేష్ పట్టించుకోలేదనే మాటలు వినిపిస్తున్నాయి. బాలసాయిబాబా ట్రస్ట్ భూముల్లో అక్రమాలు జరిగాయని ఇప్పటికే ఏపీ దేవాదాయ శాఖ నివేదిక ఇచ్చింది. అయినా తెలంగాణ సర్కార్ స్పందించలేదు. 7,000 కోట్ల విలువైన భూములపై ఎందుకీ నిర్లక్ష్యం? ఎవరి కోసం ఈ జాప్యం అనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఈ భూముల్లో నూజివీడు సీడ్స్, భూపతి ఎస్టేట్స్ పాగా వేశాయి. తమకేమీ సంబంధం లేదన్నట్లు తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ముందు చాలా క్లియర్ గా కనబడుతుంది. కొండాపూర్ లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 104, 105, 106, 107 ఈ సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో వీటిల్లో భూమికు సంబంధించినటువంటి భూమి గతంలో బాలసాయిబాబా ట్రస్ట్ కు సంబంధించినటువంటి భూమి. అయితే బాలసాయిబాబా ట్రస్ట్ కు సంబంధించినటువంటి ఈ భూమి ఏదైతే ఉందో ఆ భూమి జరగాల్సినటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి జరగకపోవడం, దానితో పాటు ఆ భూమిని అంతటిని కూడా ప్రైవేటు పెద్ద మనుషులు ఆ భూముల మీద పాగా వేసి ఎలాగైనా సరే వాటిని కొట్టేయాలనుకుని చాలా పకడ్బందీగా స్కెచ్ అయితే వేశారు. ఆ స్కెచ్ కు అప్పట్లో ట్రస్ట్ లో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు వాళ్ళందరూ కూడా సహకరించడంతో ఆ భూములన్నీ కూడా నూజివీడు స్వీట్, భూపతి ఎస్టేట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆక్రమణకు గురి చేసి వాళ్ళు అక్కడ బోర్డులు కూడా పాటించారు. అయితే వన్స్ అక్కడ జరుగుతున్నటువంటి మోసాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి రావడంతో ఆ బాలసాయిబాబా ట్రస్ట్ కి సంబంధించినటువంటి భూముల వ్యవహారం పైన ఏపీ దేవాదాయ శాఖ అధికారులు ఎంక్వైరీ చేశారు. అలా చేసినటువంటి ఆ ఎంక్వైరీ ఏదైతే ఉందో ఆ ఎంక్వైరీలో భూములు కబ్జా గురయ్యాయి అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కూడా కోర్టుకి నివేదిక ఇచ్చారు. వన్స్ ఆ కోర్టుకు నివేదిక ఇచ్చిన తర్వాత ఆ భూముల వ్యవహారంలో తెలంగాణ గవర్నమెంట్ ఎంటర్ అయిపోయి విచారణ జరిపి ఆ విచారణలో భాగంగానే అక్కడ అక్రమాలు జరిగాయా లేదా అనే దాని మీద స్పష్టమైనటువంటి విచారణ జరిపితే ఖచ్చితంగా 7,000 కోట్ల విలువ చేసేటటువంటి ప్రభుత్వ భూమి తిరిగి
ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది. కొండాపూర్లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా ఎవరిది, ఈ భూమి అంతా కూడా ఎవరిది అనేటటువంటి క్వశ్చన్ మార్క్ ఉంది. ఒకవైపు ప్రభుత్వానికి చెందినదే అని స్పష్టంగా పేపర్లు చెబుతున్నప్పటికీ కానీ ఇల్లీగల్ గా ఎలాగైనా సరే అక్కడ వెంచర్లు వేసి ఆ వెంచర్ల ద్వారా భూమిని అంతటిని కూడా కొట్టేయాలి అనేటటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో సిద్ధమయ్యారు ప్రైవేట్ వ్యక్తులు. సో ఈ నేపథ్యంలోనే కోర్టు కూడా ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ కు ఆదేశాలు జారీ చేశారు. గతంలో జారీ చేసినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏమాత్రం కూడా రెస్పాండ్ కాకపోవడంతో చివరి అవకాశంగా అంటే ఫైనల్ గా విత్ ఫైన్ తో సహా మీరు వివరణ ఇవ్వాలి అని చెప్పినా సరే ఆ వివరణ నిన్న ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ ఇవ్వాల్సినటువంటి వివరణ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ఇవ్వకపోవడంతో, అంటే పెద్దలు ఎవరైతే ఆ ల్యాండ్ కబ్జా చేయాలి అనుకుంటున్నారో వాళ్లకు అనుకూలంగా ఉండేలాగా ఏ విధంగా అయితే నివేదికను ఇవ్వకూడదో ఆ విధంగా నివేదిక ఇవ్వడంతో ఇక ఆ భూముల వ్యవహారంలో ఎందుకని ఈ స్థాయిలో జాప్యం చేస్తున్నారు అనేటటువంటి అనుమానాలు లేకపోలేదు. ఒకవైపు ఐఏఎస్ లోకేష్ ఎవరైతే ఉన్నారో ఆయన వీటన్నిటి మీద కూడా స్పందించి ఏం జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయి నివేదిక సమర్పించాల్సి ఉంది. కానీ ఆయనకు మాత్రం ఒక పేరుంది. ఐఏఎస్ లోకేష్ అయితే నిజాయితీ పరుడు, ఆయన ఖచ్చితంగా కూడా ఎంక్వైరీ చేయడంలో పర్ఫెక్ట్ గా ఉంటాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు, నిజాయితీ పరుడు అనేటటువంటి పేరుంది. కానీ అలాంటి నిజాయితీ పరుడుగా ఉన్నటువంటి ఐఏఎస్ లోకేష్ ఇంకా ఈ వ్యవహారంలో ఎందుకని ఏదైనా ఒత్తిళ్లు వస్తున్నాయా అనేటటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. సో ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా ఒత్తిళ్లకు తలొగ్గి ఐఏఎస్ లోకేష్ ఈ వ్యవహారంలో తల దూరుతున్నట్టు వ్యవహరిస్తున్నాడా అనేటటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. ఇందులో రెవెన్యూ శాఖ, దేవాదాయ శాఖ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, వీళ్ళందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా అందరూ కావాల్సినటువంటి నివేదికలు ఇవ్వకుండా జాప్యం చేశారు అనేది అయితే చాలా స్పష్టంగా నిన్న కోర్టుకి ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక ప్రకారం అయితే స్పష్టంగా అర్థమైపోయింది. స్టిల్ నౌ బాలసాయిబాబా ట్రస్ట్ భూములు ఏవైతే ఉన్నాయో అంటే తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి కొండాపూర్ ఏదైతే ఉందో కొండాపూర్లో ఉన్నటువంటి 7,000 కోట్ల విలువ చేసేటటువంటి ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తుల పాలవడానికి దారి అయితే సుగమమైందని చెప్పాలి. ఇప్పటికైనా సరే తెలంగాణ గవర్నమెంట్ మేల్కొని ఈ భూముల వ్యవహారంలో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకుంటే 7,000 కోట్ల విలువ చేసేటటువంటి భూమి కాపాడినట్లయితే అయిపోతుంది. రైట్ మధు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ అంబర్పేట్ ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం చెంచల్గూడ జైలులో ఉన్నారు. బెట్టింగ్ అప్పులు తీర్చేందుకు రికవరీ సొత్తు కాజేశారు. తన సర్వీస్ రివాల్వర్ ను పోగొట్టుకున్నారు భానుప్రకాష్. ట్రైన్లో ప్రయాణిస్తుండగా రివాల్వర్ పోయిందని స్టేట్మెంట్ ఇచ్చారు. ఏపీలో గ్రూప్ 2 ఉద్యోగం కూడా పొందిన భానుప్రకాష్ రిలీవ్ చేయాలని రిక్వెస్ట్ పెట్టుకున్నారు. హైదరాబాద్ అంబర్పేట్ ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం చెంచల్గూడ జైలులో ఉన్నారు. బెట్టింగ్ అప్పులు తీర్చేందుకు రికవరీ సొత్తు కాజేశారు. తన సర్వీస్ రివాల్వర్ ను పోగొట్టుకున్నారు భానుప్రకాష్. ట్రైన్లో ప్రయాణిస్తుండగా రివాల్వర్ పోయిందని స్టేట్మెంట్ ఇచ్చారు. ఏపీలో గ్రూప్ 2 ఉద్యోగం కూడా పొందిన భానుప్రకాష్ రిలీవ్ చేయాలని రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బెట్టింగ్ యాప్ లో అప్పులు తీర్చేందుకు కూడా ఒక రికవరీ సొమ్మును కూడా
కుదవపెట్టారు. అంతేకాకుండా తన సర్వీస్ రివాల్వర్ ను కూడా పోగొట్టుకున్నా అని చెప్పి కూడా పోలీసులకు కూడా దీనికి సంబంధించి అతను చెప్పడంతో పోలీసులు దీనిపై ఇన్వెస్టిగేషన్ చేయడంతో సర్వీస్ రివాల్వర్ కూడా తాకట్టు పెట్టినట్టుగా దీనికి సంబంధించి ఆ పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ లో తేలింది. దీంతో తన సర్వీస్ రివాల్వర్ మొదట తన ట్రైన్ లో ప్రయాణిస్తుండగా మిస్ అయిందని చెప్పి కూడా మొదటగా పోలీసులను కూడా మిస్గైడ్ చేశారు. అయితే దీంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడంతో పూర్తిగా దీనికి సంబంధించి అతని యొక్క క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, అతని అప్పులకు సంబంధించి కావచ్చు, అన్ని కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో పూర్తిగా పోలీసులకు సంబంధించిన రికవర్ చేసిన సొత్తులు కూడా ఇటు క్రికెట్ బెట్టింగ్ లో పెట్టడం జరిగింది. దీంతో అతను పూర్తిగా అధికంగా 50 లక్షల వరకు కూడా అప్పుల పాలైనట్లుగా మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ యొక్క డబ్బులను కుదవపెట్టేందుకు కూడా, అంటే డబ్బులను తీసుకొని వాటిని తీర్చేందుకు పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వం సొత్తును కూడా గిరిపెట్టడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలు కూడా తరలించారు. దాని తర్వాత అతనికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ కూడా పోలీసులు లావాదేవీలు కూడా తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఇందులో లావాదేవీలు ఎంత పెద్ద మొత్తంలో చేశారు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏ విధంగా ఉన్నాయో దానిపైన కూడా ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. మొత్తానికి అతను ఏపీలో కూడా గ్రూప్ 2 ఉద్యోగం కూడా పొందాడు. ఇక్కడ రిలీవ్ చేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నారు. అయితే దీంతో పోలీసులు మాత్రం అతన్ని ఇన్వెస్టిగేషన్ చేయగా అన్ని విషయాలు కూడా వెలుగులోకి రావడంతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. అడవి తల్లుల మహాజాతరకు సమయం దగ్గర పడింది. కోట్లాది మంది భక్తులు అమ్మలను దర్శించుకోవడానికి తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మేడారం మహాజాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న ములుగు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకంతో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. నుంచి 31కి మహాజాతరకు అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జాతరకు ముందు నుంచే కూడా భారీగా భక్తులు వస్తున్నారు. ఒక పక్క అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయి. మరో పక్క భక్తుల తాకిడి కూడా సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటున్నానికి భారీగా వస్తున్న నేపథ్యంలో మేడారం మహాజాతరకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భద్రతా ఏర్పాట్లపై మనతో ములుగు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ గారు ఉన్నారు. తనతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. మేడారం మహాజాతరకు కోట్లాది భక్తులు రానున్నారు. ఒక పక్క ఇప్పటికే భారీగా భక్తులు వస్తున్నారు. ఇక్కడ ఒక పక్క అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎంతమంది భద్రతా సిబ్బంది ఈ బందోబస్తులో పాల్గొంటున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు ఇంతకుముందు జరిగిన మేడారం మహాజాతర, ఈసారి జరిగిన మహాజాతర దాంట్లో చాలా చేంజెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈసారి చాలా స్పెషల్గా ఉంది మహాజాతర. మనకు మేడారం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ సంబంధించి చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది టేకప్ చేయడం జరిగింది. సో దీంతో ఏమవుతుందంటే ముఖ్యంగా ఇప్పటి నుంచి మీరు చూస్తే భక్తులు లక్షల మంది వస్తున్నారు. సో మెయిన్ జాతర టైంలో అంటే పోయినసారి వచ్చిన కౌంట్తో కంపేర్ చేస్తే మినిమం 25% ఎక్కువ మంది వస్తారని మా ఎక్స్పెక్టేషన్ ఉంది. అంటే అది నంబర్ దాటిపోవచ్చు, బట్ 80% అది దీనికైనా తక్కువ అసలే రాదు అని మా ఎక్స్పెక్టేషన్ ఉంది. సో పోలీస్ శాఖ తరఫున మేము అన్ని ఏర్పాట్లు చేసినాం. ఆల్మోస్ట్ 12,000 మెంబర్ ప్లస్ పోలీస్ పర్సనల్ డిప్లాయ్మెంట్ చేసి ఈ మొత్తం బందోబస్త్ స్కీమ్ డిఫరెంట్ జోన్స్ అని ట్రాఫిక్ కంపోనెంట్, పార్కింగ్ కంపోనెంట్, రూట్ మ్యాపింగ్, రూట్ ప్లానింగ్, హోల్డింగ్ ఏరియా మేనేజ్మెంట్, అది కూడా ఒక ఇంపార్టెంట్ జోన్ ఉంటుంది. దీంతోపాటు క్రౌడ్ మేనేజ్మెంట్లో ప్రొసెషన్ మేనేజ్మెంట్, తర్వాత ఈ వర్షిప్ ఏరియా మేనేజ్మెంట్, జాతర ప్లేస్ మేనేజ్మెంట్ ప్లస్ మిస్లెనియస్ మేనేజ్మెంట్ అది ఉంటుంది. తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్ ఒకటి జోన్ ఉంటుంది. సో అట్లా డిఫరెంట్ జోన్స్ మేము తయారు చేసి ఆ ప్రతి జోన్ కింద సబ్ సెక్టర్ చేసి ఈ మొత్తం బందోబస్త్ స్కీమ్ అంటే మైన్యూట్ లెవెల్లో మేము మానిటర్ చేసి అన్ని ఏర్పాట్లు చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీ ప్లస్ భక్తులకి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిపే విధంగా మేము ప్లాన్ చేస్తాం. సార్, ఒకటి భారీగా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఎంత పార్కింగ్ కేటాయించారు? ముఖ్యంగా అంబులెన్స్ల కోసం ఏమైనా గ్రీన్ క్యారిడర్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేశారు? ఇప్పుడు ఈ పార్కింగ్ ఏరియా సంబంధించి మనం చూస్తే టోటల్ పోయినసారి 33 మెయిన్ పార్కింగ్ ఏరియాస్ ఉండే. ఇప్పుడు ఈసారి మేము ఇంకా కొన్ని అడిషనల్ పార్కింగ్ ఏరియాస్ కూడా ఐడెంటిఫై చేసి అది తయారు చేయడం జరిగింది. అది ఆల్మోస్ట్ ఎండ్ వరకు వచ్చింది, అంటే రెడీ ఫర్ యూజ్ అని. దీంతోపాటు ఆల్మోస్ట్ 37 ఏరియాస్ హోల్డింగ్ ఏరియాస్ కూడా మేము తయారు చేయడం జరిగింది. లోపల అంటే మెయిన్ కోర్ ఏరియాలో మేము నార్మల్లీ వెహికల్ మూవ్మెంట్ అలౌ చేయలేము. ఓన్లీ ఇసెన్షియల్ వెహికల్స్ అంటే దీంట్లో ముఖ్యంగా మనం అంబులెన్స్ ఏదైతే ఉందో అది మేము అలౌ చేస్తున్నాం. అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి కోఆర్డినేట్ చేసి
ముఖ్యంగా మనం ఈ ఎదురుగా చూస్తే ఇది టీటీడీ అనే హాస్పిటల్ రన్ చేస్తారు. సో ఈ మొత్తం జాతర ఏరియాలో కొన్ని ఏరియాలో ఈ అంబులెన్సెస్ స్టాటిక్గా ఉంటాయి, కొన్ని ఏరియాలో 2 వీలర్ అంబులెన్సెస్ కూడా వాళ్ళు పెడతారు. డిపెండింగ్ ఆన్ ది ఎమర్జెన్సీ, డిపెండింగ్ ఆన్ ది అసెస్మెంట్ ఆఫ్ ది డాక్టర్, వాళ్ళు ఏ విధంగా మాకు చెప్తారో దాన్ని బట్టి మేము ప్లాన్ చేస్తున్నాం. ప్రతి అంబులెన్స్కి ఈసారి మేము ఒక్కొక్క పోలీస్ కానిస్టేబుల్ పెట్టి నియరెస్ట్ రూట్ ఎక్కడ ఉంది అంటే కొన్నిసారి ఏమవుతుంది ఇక్కడ ఉన్న హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, కొన్నిసారి ఇక్కడ చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి అటు నుంచి నియరెస్ట్ ఎగ్జిట్ రూట్ ఎక్కడ ఉంది. సో ఆ కానిస్టేబుల్ అక్కడ ఉన్న ఆఫీసర్ తోటి కోఆర్డినేట్ చేసి మేము 100% ఈసారి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ప్లాన్ చేస్తాం. 100% ఈసారి మనకు ఈ టెంపుల్ ఏరియా గద్దె ఏరియా చాలా పెరిగింది. ఆల్మోస్ట్ ఇంతకుముందు 3500 మెంబర్స్ భక్తులు ఇక్కడ ఈ గద్దె ఏరియాలో అకామిడేట్ అయ్యేది. ఇప్పుడు అది నంబర్ 8000 to 10,000 వరకు పోయింది. కాబట్టి దీంట్లో లోపల ఫిజికల్ బ్యారికేడింగ్, ఈ తర్వాత ఈ హుండీలతోని బ్యారికేడింగ్, దీంతో పాటు కొన్ని రోప్ పార్టీ పెట్టి దాంతో బ్యారికేడింగ్ చేసి కొన్ని కంపార్ట్మెంట్గా మేము ప్లాన్ చేస్తున్నాం. ప్లస్ టెక్నాలజీ యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మేము వాడుతున్నాం. థ్యాంక్ యూ. ఇది భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మహా జాతరలో వచ్చే భక్తులు కూడా అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించే విధంగా పోలీసు యంత్రాంగం మొత్తం ఏర్పాటు చేసింది. పోలీసులు అందుకు కావాల్సిన భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పేసి ములుగు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేక్ అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో సంభవించిన బ్లోఅవుట్ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఓఎన్జీసీ ఆధ్వర్యంలో 6వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. కాలిపోయిన డ్రిల్లింగ్ రిగ్ మెటీరియల్ ను ఓఎన్జీసీ సిబ్బంది పూర్తిగా తొలగించారు. ఓఎన్జీసీ వెల్ నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. బావిలోని గ్యాస్ ప్రెషర్ తగ్గితే బ్లోఅవుట్ ను ఓఎన్జీసీ నిపుణులు కంట్రోల్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.